హలో ఫ్రెండ్స్, నేను మీ టేకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయంలోకి వెళ్తే PK11 తర్వాత పాట్నా పైరేట్స్ వాళ్ళ కోచ్ని అయితే వదిలేసుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత 10 days తర్వాత జైపూర్ పింక్ ప్యాంథర్ అతనితో సంప్రదింపులు జరపడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ జైపూర్లోకి మన నరేంద్ర రైతు జాయిన్ అవ్వడం మాత్రం పక్కా. ఎందుకంటే నరేంద్ర రైతు వరుసగా పాట్నాను 3 times క్వాలిఫై చేశారు, 1 time రన్నరప్గా నిలిచారు. కాబట్టి జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఖచ్చితంగా నరేందర్ రైతును వాళ్ళ టీంలోకి హెడ్ కోచ్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. రేపు ఎల్లుండిలో అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో వస్తుంది. మన ఛానల్ని నేను కొత్త క్రియేట్ చేశా, అందరూ తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. ఇంకా అదేవిధంగా ఆల్మోస్ట్ మన నరేందర్ రైతు జైపూర్ పింక్ ప్యాంథర్స్లో జాయిన్ అవ్వడం పక్క. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, నరేందర్ రైతు కబడ్డీలో నేషనల్ లాగా ఆడి గోల్డ్ మెడలిస్ట్ అతను. కాబట్టి జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఏమాత్రం మొదలుకో. అదేవిధంగా ఇంకా మిగిలిన 2 టీంల కోచ్లను ఎవరు కొంటారో మీరు నా కామెంట్లో జరిపారు. ఒకడు సంజీవ్ బలి, ఇంకోటి రామ్నాథ్ సింగ్ను ఏ టీం కొంటుందో, ఏ మేనేజ్మెంట్ బై చేస్తుందో మీరు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్. థ్యాంక్ యూ ఆల్.